గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు భాజపా ఏజెండాలో పేదలకు స్థానం లేదు. చేనేతపై పన్ను విధించిన మొదటి ప్రధాని మోదీనే. అలవికాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్. సిరిసిల్ల సిద్దిపేట ఎన్నికల ప్రచారంలో కేసీఆర్. దేశ శత్రువుల ఓటమి ఖాయం. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తుంది. భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్కు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం. హైదరాబాద్లో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ వసూలు. అవినీతిలో భరాసాకు కాంగ్రెస్ జిరాక్స్. నారాయణపేట హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో మోదీ. భాజపా బలపడితే ఆశాంతే. ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక. దేశం సంస్థలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకుండా చూడాలి. భారత 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. మీట్ ద ప్రెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. బీజేపీ వైపే ప్రజలు. వారి మూడు పార్టీకి మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లతో గెలవబోతున్నాం. కరీంనగర్లో నా గెలుపు కూడా పక్కా. బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు ప్రచారం. సాక్షితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. బీజేపీ క్యాన్సర్ లాంటిది. రాష్ట్రంలోనికి దాన్ని ఎంతమాత్రం అనుమతించకూడదు. భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి తెలంగాణలో చోటు లేదు. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ కోతే బీజేపీ ఎజెండా. ఆ పార్టీని విలువరించే శక్తి ఒక్క కాంగ్రెస్కే ఉంది. మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. నా గడ్డపైకొచ్చి నన్ను అవమానిస్తావా? అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా, లేదంటే ప్రజలకు మీరు క్షమాపణ చెప్తారా? ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విసుర్లు. మక్తల్, షాద్నగర్, గోషమాల్లో ప్రచారం. అయ్యర్ వీడియో కలకలం. మన అనుభవమును లాహోర్లో పేలిస్తే తిరిగి దాని రేడియో ధార్మిక ప్రభావం 8 సెకండ్లలోనే అమృత్సర్పై పడుతుంది అని అయ్యర్ అన్నారు. జీన్స్ టీషర్ట్ వేసుకొని రావద్దు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు ధరించి విధులకు హాజరు కావద్దని సంస్థ ఎండీ ఆదేశించారు. హిందువుల విభజనే కాంగ్రెస్ రణనీతి. ఓటు బ్యాంకును సంతోషపరచడంపైనే ఆ పార్టీ దృష్టి. ప్రధాని మోదీ ఫైర్. బీసీల రిజర్వేషన్లు, ముస్లింలకు కట్టబెట్టే మోడల్ను దేశవ్యాప్తం చేయాలని చూస్తుంది. నేడు భారత్ డిజిటల్ పవర్, ఫిట్నెస్ పవర్, స్టార్టప్ పవర్, స్పేస్ పవర్. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇది నా ట్రాక్ రికార్డ్. లూటీ దోచుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. తెలంగాణకి ఇచ్చిన 8 లక్షల కోట్ల అవినీతి ఏటీఎంలోకి వెళ్ళాయి. నాడు బీఆర్ఎస్ చేసిన పనే నేడు కాంగ్రెస్ కూడా చేస్తుంది. డబుల్ ఆర్కు మరో 6 రజాకార్ ట్యాక్స్ కూడా తోడైంది. తెలంగాణ 3 బీజేపీలోనే గెలిపిద్దామన్నట్టుగా ఉంది. పాత రికార్డు బద్దలు కొట్టి 17 సీట్లలో గెలవబోతుందంటూ ధీమా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం, నారాయణపేట సభల్లో మోదీ ప్రసంగం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. నీకోసం త్యాగం చేశానని బైబిల్పై ప్రమాణం చేస్తా. నేను డబ్బు, పదవి అడిగానని ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష అంటే వైసీపీని హైజాక్ చేయలేనా? జగన్ను నిలదీసిన షర్మిల. పేడ్ ఆర్టిస్టులకు కుక్క బిస్కెట్లు వేసి మరీ నాపై నిందలు. షర్మిల కన్నీరు. భారతి నన్ను నరికేస్తారో, షర్మిలను నరికేస్తారో. మాకు ప్రాణహాని ఉంది. నా పిల్లలకు వీలునామా రాసి వచ్చా. సునీత. ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్. అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్ రావు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీస్ జారీకి అధికారుల యత్నం. ప్రణీత్ రావు టీంపై మరిన్ని కేసులు. బాబు కోసం కాంగ్రెస్ కుట్రలు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషే. ఆ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు జగన్ చెల్లికి, తల్లికి జవాబు ఇవ్వు. చంద్రబాబుపై గౌరవం ఉంది, సంబంధాలు లేవు. సీఎం రేవంత్. కేజ్రీవాల్కు బెయిల్. జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. సీఎంఓ సెక్రటరియట్కు వెళ్లొద్దని, 2న లొంగిపోవాలని షరతు. కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని, నేర నేపథ్యం లేదని వ్యాఖ్య. సామాన్యుడికి, సీఎంకు ఒకే న్యాయం వర్తింపజేయాలన్న ఈడీ. ఏకీభవించని సుప్రీం. పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరణ. చంద్రబాబుకు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినట్టు వెల్లడి. హనుమంతుడి ఆశీస్సులతోటే జైలు నుంచి బయటకొచ్చా కేజ్రీవాల్. కవిత బెయిల్ పిటిషన్ విచారణకు 24కు వాయిదా. చలో ఏపీ. హైదరాబాద్ నుంచి తరలిన లక్షలాది ఓటర్లు ఈ నెల 13న ఎన్నికల్లో ఓటేసేందుకు పయనం. వరుసగా 3 రోజుల సెలవులతో స్వగ్రామాలకు. విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ. బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లను సందడి. ఛార్జీలు అమాంతం పెంచేసిన ఆర్టీసీ ట్రావెల్స్. రవాణా కోసం ఏర్పాటు చేసిన ప్రధాన పార్టీలు. ఆఖరి రోజు నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ఎన్నికల ప్రచారం. ఇవాళ రాష్ట్రానికి షా, ప్రియాంక. వికారాబాద్, వనపర్తి సభలకు షా. తాండూరు కామారెడ్డి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం. ప్రెస్ మీట్కే కేసీఆర్ పరిమితం.
బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. వెళ్ళాలనుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే. దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలనే. ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదు. రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర. 6 సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోబోతుంది. అక్కడ బీజేపీకి లాభం జరుగుతుంది. కేసీఆర్ మర్యాదగా మాట్లాడతానంటే నేను సిద్ధం. అవినీతి పరులను పక్కన పెట్టుకొని మోదీ ప్రవచనాలు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం. వారి పాలనలో ఉన్న యూపీనే ఉదాహరణ. అక్కడ పెట్టుబడులు, కంపెనీలు వెళ్ళడం లేదు. మత కొల్లాలు పెట్టి తెలంగాణ నుంచి పెట్టుబడులు గుజరాత్కు మళ్లించేందుకు కుట్రలు. మక్తల్, షాద్ నగర్, హైదరాబాద్లో సీఎం రేవంత్. అబద్ధాలకు అధ్యక్షుడు మోదీ. అదానీ, అంబానీ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయా? అదే నిజమైతే ఈడీ, సిబిఐ, ఐటీలు ఏం చేస్తున్నాయి? హైదరాబాద్ రెండో రాజధాని అయితే నాకు హ్యాపీ. ఖర్గే. మూర్ఖ ముఖ్యమంత్రి. గ్యారంటీల పేరిట రేవంత్ మోసం. కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బీజేపీ పేదల పార్టీ కాదు, పెట్టుబడిదారుల పార్టీ. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుందామా? కేసీఆర్. 12 మంది మావోయిస్టుల మృతి. పిడియాగుట్టపై 100 మంది మావోయిస్టుల సమావేశం. చుట్టుముట్టిన 1200 మంది జవాన్లు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 12 గంటల పాటు ఎన్కౌంటర్. మృతదేహాల స్వాధీనం. సీఎం విష్ణుదేవ్. గత 60 రోజుల్లో ఇది ఎన్నో ఎన్కౌంటర్. మొత్తం 98 మంది మావోయిస్టుల మృతి. తెలంగాణలో ట్రిపుల్ అటాక్స్. 1 ఢిల్లీ ఆర్, 2 తెలంగాణ ఆర్, 3వది రజాకార్. అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా. 4న దేశం గెలవబోతుంది. దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు. లూటీ వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. రాముని పూజిస్తే దేశద్రోహమా? ఇండి కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకల్ కాంగ్రెస్. కారుకు ఓటేస్తే కాంగ్రెస్కి వేసినట్లే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు. ఎల్బీ స్టేడియం, నారాయణపేట జనసభల్లో ప్రధాని మోదీ. ఇప్పుడు వెలుగు. కేజ్రీవాల్కు బెయిల్. 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టుకు ఆదేశం. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెల్లడి. సీఎం ఆఫీస్ సెక్రటరియట్కు వెళ్ళకూడదని షరతులు. డిక్టేటర్షిప్పై పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి. కేజ్రీవాల్. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని పిలుపు. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది మోదీ. మాకు టెంపోల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్లకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్. ప్రధాని చేసిన అభివృద్ధి చెప్పకుండా కాంగ్రెస్పై దుష్ప్రచారం చేస్తున్నాడు. ముస్లిం, మటన్, మొఘల్ మంగళసూత్రం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ గుజరాత్కు తరలించుకుపోయిండు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కులగణన. 2021లో చేయాల్సిన జనగణన ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్న. లిక్కర్ స్కామ్లో కవిత పాత్రపై ఈడీ ఛార్జిషీట్. మరో 4 పేరు ప్రస్తావన. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా. ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు. ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర. కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలకు దిగిండు. సీఎం రేవంత్ రెడ్డి. పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్. మన భవిష్యత్తు నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్లా? పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిపై రిపోర్టు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని వెల్లడి. పోలింగ్ రోజు భారీ వర్షాలు. వాతావరణ శాఖ హెచ్చరిక. 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ. ఇప్పుడు నమస్తే తెలంగాణ. తడిచిన ధాన్యం కొనాలే. రోడ్డెక్కిన రైతులు. సర్కారుపై మండిపాటు. కొనుగోళ్ల జాప్యంపై కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో రాస్తారోకో. ధాన్యం కొంటామన్న హామీతో శాంతించిన అన్నదాతలు. కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు ఇబ్బంది పెట్టలేదని కితాబు. వడ్ల కుప్పపైనే కుప్పకూలిన రైతు. వారం రోజులుగా ధాన్యం ఆరబెట్టిన యాదగౌడ్. కొనుగోలు కేంద్రంలోనే గుండెపోటుతో మృతి. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డిలో విషాదం. మైనార్టీ గురుకులాలకు కుదుపు. సిబ్బంది లేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లకు కత్తెర. రాజేంద్రనగర్ సెంటర్ బార్కాస్కు తరలింపు. ఒకే చోట నిర్వహణకు మైనార్టీ సొసైటీ నిర్ణయం. టెంబ్రిడ్జ్ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు. కేజ్రీవాల్కు మధ్యంతర బెయిలు. జూన్ 1 వరకు మంజూరు. ఎన్నికల వేళ ఢిల్లీ సీఎంకు ఊరట. 50 రోజుల తర్వాత విడుదల. ఆఫీస్కి వెళ్ళొద్దు, ఫైల్ సంతకాలు చేయొద్దు. సుప్రీం షరతులు. క్రిషాంక్ విడుదల. ఓయూ సర్క్యులర్ కేసులో బీఆర్ఎస్ నేతకు బెయిల్. పేదల విరోధి బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీమంతులు, పెట్టుబడిదారులే. రైతులు, కూలీలు లేనే లేరు. కార్పొరేట్లకు 1,00,000 కోట్ల ట్యాక్స్ మాఫీ చేసిన మోదీ. 1,00,000 మంది బతికే చేనేతపై జీఎస్టీ. రైతు బంధుపై బందూక్. పెట్టుబడి సాయం కథం. దళారీ దందా ఖాయం. ఇప్పుడు విజన్ ఆంధ్ర.
10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యం. కేసీఆర్ ధనదాహానికి పాలమూరు రంగారెడ్డి బలి. 10 ఏళ్ల అధికారంలో ఉన్నా పనులు చేపట్టిన ప్రభుత్వం. మోడీ వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు అవుట్. పాలమూరు ప్రచారంలో రేవంత్ రెడ్డి విమర్శలు. తుది అంకానికి చేరుకున్న ఎన్నికల రణం. నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల రాకతో వేడెక్కిన వాతావరణం. ఓవైపు ప్రధాని మోడీ, మరోవైపు మల్లికార్జున ఖర్గేల ప్రచారం. దేశం కోసం బీజేపీ గెలవాల్సిందే. పౌరస్మృతి 370 వ్యతిరేకులు ఎగిరిపోవాల్సిందే. పటిష్ట భారత్ నిర్మాణమే మా లక్ష్యం. గత 10 ఏళ్లుగా అనేక రంగాల్లో విజయం సాధించాం. సనాతన సంస్కృతికి, వారసత్వానికి భారత్ నిలయం. కాంగ్రెస్ హయాంలో బాంబుల మూతలు వినిపించేవి. వాటిని లేకుండా ప్రజలు స్వేచ్ఛగా తిరిగేలా చేశాం. కాంగ్రెస్కు ఫారిన్ లెన్స్తో చూడడమే అలవాటు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తునిస్తాం. ఎల్బీ స్టేడియంలో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ప్రధాని మోదీ. విశ్వనీయతకు మీ బిడ్డ నిదర్శనం. మోసానికి చంద్రబాబు ఆదర్శం. బాబును నమ్మితే పథకాలు మాయం. నన్ను నమ్మితే మళ్ళీ పథకాలకు మోక్షం. మంచి చేశాను కనుకనే ఓటేయండి. ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. మంగళగిరి సభలో సీఎం జగన్ ఉద్వేగపూరిత ప్రసంగం. పదవులు, డబ్బులు అడిగినట్టు చెప్పగలరా? బైబిల్పై ప్రమాణం చేయగలరా? మీకోసం 1000 కిలోమీటర్ పాదయాత్ర చేస్తే ఇదా మీ అభిమానం? సోషల్ మీడియా వేదికగా చెల్లిస్తేనే ఇంత దుష్ప్రచారమా? వైఎస్ రాజశేఖర రెడ్డి లక్షణాలు ఇవేనా? కడపలో మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న షర్మిల. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. పిఠాపురానికి ప్రచారానికి వెళ్ళడం లేదు. పవన్ కళ్యాణ్ వెనుక మా ఫ్యామిలీ అంతా ఉంది. ఎంజీఆర్కు లాగే ఎన్టీఆర్కు కూడా భారతరత్న రావాలి. మీడియాతో నటుడు చిరంజీవి. దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యం. రాజ్యాంగ రక్షణే కాంగ్రెస్ ప్రథమ లక్ష్యం. ప్రభుత్వ రంగ సంస్థల మిత్రులను కట్టబెట్టిన మోదీ తెలంగాణ కోసం ఏం చేశాడో చూపించాలి. నల్లగొండ ప్రచార సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు. చంద్రబాబు సుడిగాలి ప్రచారాలు. ఉండి గన్నవరంలో పర్యటన. గన్నవరంలో వర్షంలోనూ ప్రచారం. సైకో జగన్ ఇంటికి పంపాలని పిలుపు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటన.